మిత్రులారా, ఇప్పుడు మనం 19వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 19వ శ్లోకం నుంచి కాంస్య ద్వార వర్ణన ఉంటుంది. సో ఇప్పుడు 19వ శ్లోకాన్ని చదువుకో. గోపుర ద్వార సహితో బహువృక్ష సమన్వితః యా వృక్ష జాతయః సంతి సర్వాస్తాత్ర సంతి చ. ఈ కాంస్య ప్రాకారంట ఆకాశాన్ని అంటుతోందా తాకుతోందా అన్నంత ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాకారం యొక్క కోట గోడ అంతా కూడా ఎటు చూసినా సరే గోపురాలుగా నిర్మించబడి ఉంటుంటాయి. అంతేకాదు ఈ ప్రాకారం బహువృక్ష సమన్విత అంటే చాలా వృక్షాలతో కూడిందై ఉంటుంది. ఆ వృక్ష జాతులన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో మొత్తం అన్ని రకాలు ఈ ప్రాకారంలోనే కనబడతాయి. తర్వాత శ్లోకం అయిన 20వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. నిరంతరం పుష్పయుతాః సదా ఫల సమన్వితాః నవపల్లవ సంయుక్తాః పరసౌరభ సంకులాః. అంటే నార్మల్గా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం పళ్ళు, ఒక్కొక్క రకం పువ్వులు వస్తాయి కదండి. కానీ మణిద్వీపంలో ఎస్పెషల్లీ ఈ కాంస్య ప్రాకారంలో అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఎప్పుడు నిరంతరం పుష్పయుతాః సదాఫల సమన్వితాః అంటే నిరంతరం పువ్వులు పళ్ళతో ఉంటూ ఉంటాయి అక్కడ ఉన్న చెట్లన్నీ. అంతేకాకుండా ఆ వృక్షాలన్నింట నవపల్లవ సంయుక్తాః అంటే నిరంతరం కొత్త చిక్కుర్లతో నవనవలాడుతూ ఉంటాయి. అంతేకాటండి పరసౌరభ సంకులాః అంటే మంచి సువాసనలు వెదజల్లి తీయని పళ్ళు, రంగురంగుల పువ్వులు ఉంటాయిటండి. అందుకే ఈ ప్రాకారాన్ని నానావృక్ష మహోద్యానం అని పిలుస్తారు. బాగుంది కదా. అయితే తర్వాత శ్లోకమైన 21వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. పనసావకుళాలోద్రాః కర్ణికారాస్య సిన్సుపాః దేవదారు కాంచనారా ఆమ్రాస్యైవ సుమేరవః. ఇంకా ఇక్కడ రకరకాలైన పండ్ల వృక్షాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిలో కొన్నిటి పేర్లని ఈ శ్లోకంలో వర్ణించారు. అవి ఏంటేంటి అంటే పనస, వకుళ, లోద్ర, కర్ణికార, సిన్సుపాహ అంటే అశోకం అండి, దేవదారు, కాంచన, ఆమ్ర అంటే మామిడి, సుమేరు ఇటువంటి వృక్షాలన్నీ ఉంటాయి. ఇంకా ఏముంటాయి తర్వాత శ్లోకం చదువుతా. లికుచా హింగులాశైలా లవంగాః కట్ఫలాస్తథా పాటలా ముచుకుందాస్య ఫలిన్యో జగనే ఫలాః. ఇంకా ఇక్కడ లికుచ, హింగుల, ఏల అంటే ఏలకులు, కట్ఫల వృక్షాలన్నీ ఉంటాయి. అవే కాకుండా పాటల, ముచుకుంద, జగనే ఫల అనే ఫలాలు ఇచ్చే వృక్షాలన్నీ కూడా ఉంటాయిట. తర్వాత ఇంకా ఏముంటాయి 23వ శ్లోకంలో చెప్తున్నారు, చదువుతాను, వినండి. తాళ సమల సాలాస్య కంకోల నాగభద్రకాః పున్నాగాః పీలవః సాల్వకా వై కర్పూర సాఖినః. అంటే తాళ, తమాలాహ, సాల వృక్షాలు, కంకోల నాగభద్రక అంటే తోక మిరియాలండి, పున్నాగ, పీలవః, సాల్వక, కర్పూర శాఖలు ఈ ప్రాకారం దగ్గర ఉన్నాయిటండి. నానావృక్ష మహోద్యానం అన్నందుకు మొత్తం అనేక రకరకాల చెట్లు, పళ్ళు, పువ్వులు అన్నీ ఉంటాయి ఇక్కడ. బాగుంది కదా. మీ కళ్ళ ఎదురుకుండా కనబడుతోందా కాంస్య ప్రాకారం? నాకైతే కనబడుతోందండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి.
అశ్వకర్ణా హస్తికర్ణా స్థాళపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః. అంటే అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణాః, దాడిమాః అంటే దానిమ్మ, గణికా, బంధుజీవాః, జంబీరాః, కురండకాః. జంబీరా అంటే పెద్ద నిమ్మ చెట్లు, కురండక వంటి పూల చెట్లు, అలా చాలా వృక్షాలు ఉన్నాయి. ఇంకేమున్నాయో చూద్దాము. నెక్స్ట్ శ్లోకాన్ని చదువుతాను చూడండి. చాంపేయ బంధుజీవాశ్చ తదా వై కనకద్రుమా. అంటే చాంపేయ అనే పూల చెట్లు, బంధుజీవ అనే ఇంకో రకం చెట్లు, కనకద్రుమాహ అంటే బంగారు రంగులో ఉండే పూల మొక్కలు, కాలాగురు అంటే నల్లని అగరవత్తులు చేసి చెట్లు, ఇంకా చందన పాదపాహ అంటే గంధపు చెట్లు, ఇవన్నీ కూడా ఈ ఉద్యానవనంలో ఉన్నాయిటండి. ఇంకా ఏమున్నాయో చూద్దాము. 26వ శ్లోకంలో ఖర్జూరాయూధికా స్థాళపర్ణైశ్చైవ తదేక్షవః క్షీరవృక్షాశ్చ ఖదిరాశ్చించాబల్లాతకాస్తదా. అంటే ఖర్జూర చెట్లు, యూధిక అంటే ఒక రకమైన మల్లె చెట్లు, తాళపర్ణ చెట్లు, ఇంకా ఇక్షవః అంటే చెరుకు మొక్కలు, ఇవన్నీ ఉన్నాయిటండి. ఇంకా క్షీరవృక్షాశ్చ అంటే పాలుగారుతున్న చెట్లు, ఇంకా ఖదిర, చించ, భల్లాతక వంటి అనేక రకాల వృక్షాలు ఉన్నాయిటండి. ఇంకా ఏం రకాలు ఉన్నాయో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. 27వ శ్లోకంలో రుచకాః కుటజా వృక్షా బిల్వ వృక్షాస్తదైవ చ తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ. రుచక అంటే పుల్లని నిమ్మ జాతికి చెందిన వృక్షాలు, కుటజ వృక్షాలు, బిల్వ వృక్షాలు వంటి చెట్లు చాలా ఉన్నాయిటండి. అంతేకాట తులసి వనాలు, మల్లికా వనాలు, ఎన్ని రకాల చెట్లు మనం చూస్తామో అన్ని రకాల, అంతకన్నా ఎక్కువ రకాల చెట్లు టండి అక్కడ ఉన్నాయిట. అయితే ఈ 2వ ప్రాకారంలో ఉన్న పుష్పాలు, ఫలాలు, ఇంకేమేమి ఉన్నాయో ఆ వనాలన్నిటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందామండి.